కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తుని ఏరియా హాస్పిటల్ను ఆమె సందర్శించారు. అక్కడ పేషెంట్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడున్న 100 పడకల ఆసుపత్రిని 200 పడకలకు పెంచాలని ఆరోగ్య శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. త్వరలో మహిళలకు హాస్పిటల్లోనే థైరాయిడ్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దివ్య చెప్పారు. స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయించిందో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్ణయించిందో ఇవాళ అందులో భాగంగానే ఇవాళ హాస్పిటల్ విజిట్ అనేది ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ శానిటేషన్ కానీ ఇన్పేషెంట్స్ తో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాము. పేషెంట్స్ ని కనుక్కున్నాము, వాళ్ళందరికీ సదుపాయాలు ఎలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్టరీ వ్యక్తం చేశారు. అలాగే మన తుని ఏరియా హాస్పిటల్ వచ్చేసి ముందు చెప్పిన విధంగానే ఇక్కడ ఇప్పుడు పేషెంట్స్ ని నేను గమనిస్తే చాలా మంది మటుకు ఈ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి మన నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే మన 100 బెడ్స్ సరిపోదు, 200 బెడెడ్ హాస్పిటల్ గా చేయాలని చెప్పేసి నిన్న మంత్రి గారికి మనం విన్నపం కూడా చేసుకోవడం జరిగింది అసెంబ్లీలో. దానికి సానుకూలంగా మంత్రి గారు కూడా త్వరలో ఎలా అయినా చేస్తాము, మీది 200 బెడెడ్ హాస్పిటల్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ మాట కూడా ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషకరంగా ఉంది. స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయించిందో ప్రతి నెల 3వ శనివారం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం